హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ EDU ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వెలువడిన ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఒక రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మనకి కొన్ని టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టుల నోటిఫికేషన్ను మనకి విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషను, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ అన్నీ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నేను కొట్టండి. అలా కొట్టడం వల్ల మీకు మన వీడియోలు అనేవి అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వెలువడిన ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీ అనేది మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఫిలిప్పైన్ డివిజన్ నుంచి మనకి వెలువడడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీని చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 465 వేకెన్సీస్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలపడం జరిగింది. రిక్వైర్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డేట్స్ని మనం చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10/11/2022 నుంచి, అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ని చూసుకుంటే 30/11/2022 వరకు మనకి ఈ అప్లికేషన్ యొక్క సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి 5 రీజియన్స్ పరంగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క రీజియన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజియన్ వచ్చేసి మనకి వెస్టర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్గా, అండ్ వచ్చేసి సెకండ్ వన్ నార్థన్ రీజియన్ ఫిలిప్పైన్స్, థర్డ్ వన్ వెస్టర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్, ఫోర్త్ వన్ సౌతర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్గా గుర్తించడం జరిగింది. ఈ యొక్క టోటల్ వేకెన్సీ 465 వేకెన్సీలో మనకి రీజియన్ల పరంగా మనకి లొకేషన్ బట్టి మనం ఈ యొక్క వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్టర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి 45 సీట్లు, అదేవిధంగా బీహార్ స్టేట్ నుంచి 36, అస్సాం నుంచి 28, ఉత్తరప్రదేశ్ నుంచి 18 సీట్లుగా మనకి గుర్తించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వన్ నార్థర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్ చూసుకుంటే మనకి హర్యానా స్టేట్ నుంచి 40 సీట్స్, పంజాబ్ నుంచి 12, ఢిల్లీ నుంచి 22, ఉత్తరప్రదేశ్ నుంచి 24, ఉత్తరాఖండ్ నుంచి 6 సీట్లుగా మనకి గుర్తించడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ నుంచి 3 సీట్లు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి 3 సీట్లుగా మనకి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి సౌతర్న్ ఈస్టర్న్ రీజియన్లో మనకి ఒడిస్సా నుంచి టోటల్ 48 సీట్స్, అదేవిధంగా చండీగఢ్ నుంచి 6, జార్ఖండ్ నుంచి 3 సీట్స్గా మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ వన్ చూసుకుంటే సౌతర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్ నుంచి చూసుకుంటే తమిళనాడు నుంచి మనకి 34 సీట్స్గా, అదేవిధంగా కర్ణాటక నుంచి 7 సీట్స్గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ వన్ రీజియన్ చూసుకుంటే వెస్టర్న్ రీజియన్ ఫిలిప్పైన్స్ నుంచి చూసుకుంటే గుజరాత్ స్టేట్ నుంచి మనకి 87 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉండడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ నుంచి 43 సీట్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క రీజన్లకు సంబంధించి టోటల్ వేకెన్సీ అనేది మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి ఫిలిప్పైన్ డివిజన్ నుంచి ఆల్ టోటల్ వేకెన్సీ 465 వేకెన్సీగా మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్లో ముందుకెళ్ళినట్లయితే కింద చూసుకుంటే మనము ఇక్కడ నోటిఫికేషన్లో ఏ డిజబిలిటీ పర్సన్ ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, అది అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్రేడ్ వైజ్ చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ ట్రేడ్లో మనకి డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా ట్రేడ్ వైజ్ సెకండ్
ట్రేడ్ చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్కి సంబంధించి యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి. అందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రేడ్ వైజ్ థర్డ్ వన్ చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ వైజ్ చూసుకుంటే మనకి డిప్లొమా చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, థర్డ్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఫోర్త్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఫిఫ్త్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. అదేవిధంగా సిక్స్త్ వన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ట్రేడ్ వైజ్ ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ట్రేడ్ వైజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఫిఫ్త్ వన్ చూసుకుంటే అకౌంటెంట్కి సంబంధించిన ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి క్వాలిఫికేషను, దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన సిక్స్త్ వన్ చూసుకుంటే డేటా ఎంట్రీకి సంబంధించిన ఆపరేటర్కి సంబంధించిన యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 12th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సెవెంత్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన స్కిల్ సర్టిఫికేట్ అని కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి. అదేవిధంగా మనము ఏజ్ క్రైటీరియాని చూసుకుంటే ప్రతి ఒక్కరూ 18 to 24 ఇయర్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చూసుకుంటే మనకి టెక్నికల్గా మనకి టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 1 year పాటు మనకి ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి 1 year ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 15 months మనకి ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే స్టైఫండ్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇందులో మనకి SC ST వాళ్ళకి అయితే 5 years, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఉండడం జరుగుతుంది. అదేవిధంగా SC ST క్యాండిడేట్స్ PW క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 15 years, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 years ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం మిగతా రిమైనింగ్ కేటగిరీస్కి సంబంధించి అన్ని రిలాక్సేషన్ లిమిట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనము సెలెక్షన్ ప్రాసెస్ని చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ అని ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి రిటర్న్ ఎగ్జామ్లో 100 questions రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్స్కి మనకి 1 mark అన్నమాట. అదేవిధంగా మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఇందులో. ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ ఉండకపోతే మనకి ఎంతో బెనిఫిట్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో మనకి ట్రేడ్ వైజ్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధించిన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకి టోటల్ మనకి 100 questions అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకి 75 questions అనేది మనకి డిప్లొమా లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ 25 questions అనేవి మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. సెకండ్ వన్ ట్రేడ్ చూసుకుంటే మనకి అకౌంటెంట్కి సంబంధించిన యొక్క అప్రెంటిస్కి చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మనము 75 questions అనేవి మనకి జనరల్ అకౌంట్స్ నుంచి, కామర్స్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 questions జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ ట్రెండ్ వైజ్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ ట్రేడ్ నుంచి చూసుకుంటే మనకి ఆల్ 100 ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫోర్త్ వన్ చూసుకుంటే డేటా ఎంట్రీకి సంబంధించిన ఇక ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి క్వశ్చన్స్ మనం చూసుకుంటే 100 questionsలో టోటల్ 100 questionsలో మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 12th క్లాస్కి సంబంధించిన ఇంటర్మీడియట్కి సంబంధించి యొక్క
బేసిక్ లెవెల్ అనేది సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి. అదేవిధంగా మనకి డ్యూరేషన్ ఆఫ్ ఈ యొక్క రిటన్ టెస్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ రిటన్ టెస్ట్ 120 మినిట్స్గా ఉండడం జరుగుతుంది, అంటే 2 అవర్స్గా పరిగణించడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించి లాంగ్వేజెస్ని చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉండడం జరుగుతుంది. మినిమం ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో 40% క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 5% మనకి రిలాక్సేషన్ యొక్క మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మన యొక్క క్వాలిఫై మార్క్స్ వలన మనము నెక్స్ట్ స్టెప్కి అనేది చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ అనేది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది IOCLకి సంబంధించిన రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.